శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీత్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసా సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగన్ మనం ఇప్పుడు ఇక ఆఖరి ఘట్టంలో ఉన్నాము. ఈ మూడు గుణముల యొక్క విశ్లేషణ చాలా వరకు భగవాన్ చేశారు. ఆఖరి ఘట్టం ఏంటంటే ఈ మూడు గుణములు స్వరూపం చూశాము, ఏ విధంగా బంధిస్తాయో కూడా చూశాము. వాటి యొక్క వృద్ధి చెందినప్పుడు మనం ఎలా గుర్తించాలి గుర్తు చూశాము. ఆ గుణములు ఉండేటప్పుడు ఈ జీవితములో మనకు కలిగే ప్రయోజనం చూశాం. శరీరము విడిచిపెట్టేటప్పుడు ఏ గుణములో వృద్ధిలో ఉన్నప్పుడు శరీరం విడిచిపెడతామో వారు ఎటువంటి గతి అంటే మళ్ళీ పునర్జన్మ పొందుతారో చూశాం. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఈ మూడు గుణములతో మనం మమేకమై ఉన్నంత వరకు, అంటే సత్వగుణము కానీ రజోగుణము కానీ తమోగుణము కానీ అధికంగా ఉన్నా మిశ్రమముగా ఉన్నా మనకి సంసార బంధనం తప్పదు. అంటే మన యొక్క ఈ శరీరం ఏదైతే ఉందో అది క్షేత్రము క్షేత్రజ్ఞుల యొక్క కలయిక, పురుష ప్రకృతి యొక్క కలయిక. కాబట్టి ఈ రెండింటి యొక్క మిశ్రమం ప్రకృతి పురుష. ప్రకృతి మూడు గుణములతో నిరంతరం మూడు గుణములతో ఉంటుంది. పురుష అంటే క్షేత్రం చైతన్యం, క్షేత్రజ్ఞ చైతన్యం అనేది గుణములకు ఎప్పుడు అంటదు. అందువలన ఈ గుణములతో ఎవరైతే మమేకమై ఉంటారో కోరికలు లిస్టు పెట్టుకుంటారు. ఆ గుణములు ఎప్పుడు కూడా కలుగుతున్న వికారాలు, ఆ కోరికలు అనంతం కాబట్టి వారికి పూర్తిగా తృప్తి అనేది ఉండదు. మరణించిన సమయం కూడా వారి కోరికలు అలాగే మిగిలి ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఆ కోరికలు తీర్చుకోవడం కోసము మళ్ళీ జన్మ తప్పదు అని చెప్పారు. నిన్న మనం చూసాం, పూరీలు మనం వండుతారు ఇంట్లో అమ్మ. ఆ నూనెలో వేసేటప్పుడు అటు ఇటు మొత్తం తిరుగుతుంటుంది అన్నమాట పూరి. ఎందుకు? తృప్తి లేదు, ఇంకా పరిపూర్ణత పొందలేదు. అందువలన ఎప్పుడైతే బాగా పొంగి పరిపూర్ణత్వం ఆ పూరి పొందుతుందో ఇక కదలకుండా అలాగా నిశ్చలంగా ఉంటుంది. ఆ పూరి అంటే పూర్ణత్వం పూరి అని అంటారు. కాబట్టి మనము కూడా ఆ నూనెలో వేసినప్పుడు ఇటు అటు ఎలాగైతే కదులుతామో ఆ కదిలే స్థితి నుండి అలాగ బబుల్లాగా పొంగి కదలకుండా ఉన్న పూరి స్థితికి మనం చేరుకోవాలి.
మనం అదే చెప్తాం. ఏంటంటే పాలులాగా ఉన్న మనము వెన్నలాగా మారాలి ఫస్ట్. ఎందుకు? మనం గనక ఒక్కసారి ఈ పాలు స్థితి నుండి నీరులో కలవకుండా మనం వెన్నగా నెయ్యిగా మారామనుకోండి, మనం నీటిలో కలిసిన మనము కలవము, వేరుగానే ఉంటాము. అదేవిధంగా కొబ్బరి బొండంగా, పచ్చి కొబ్బరి బొండంగా ఉన్నటువంటి మనము బాగా పండిపోయినటువంటి కొబ్బరి కాయ వలె మారాలి. ఆ మెచ్యూరిటీకి మారాలి మనం, పరిపక్వత అంటారు. అందువలన ఈ గుణాతీత అంటే ఏమిటంటే ఏమీ లేదు ఇక్కడ. గుణాతీత అంటే ఏంటంటే అంతకుముందు మనము పూర్ణత్వం నాకు లేదు, నేను అసంపూర్ణంగా ఉన్నాను అనే భ్రమ. ఎందుకు? గుణములతో ఉన్నంత వరకు మీరు అసంపూర్ణంగా ఉన్నామనే భ్రమ ఉంటుంది. ఎందుకంటే గుణములతో కలిగే ఆ క్రియ చేష్టలు ఎప్పుడు కూడా అసంపూర్ణంగానే ఉంటాయి, పరిపూర్ణత లేదు. అందువలన మనకి ఏ జ్ఞానం పొందింది అంటే ఈ అహంకారముగా ఉన్నటువంటి నేను, ఈ గుణములతో ఉన్న అహంకారం నేను కాదు, నేను వీటికి చైతన్యాన్ని ప్రదానం చేస్తున్న సాక్షిని అని మనం తెలుసుకున్నాం ఇప్పుడు. అందువలన ఇటువంటి జ్ఞానం పొందాక మీరింకా నేను పూర్ణత్వం పొందాలి అని మీరు పరుగులు తీయరు. అయితే మరి జ్ఞానులు కూడా పరుగులు తీస్తున్నారు, పనులు చేస్తున్నారంటే వాళ్ళు పూర్ణత్వం కావాలని పరుగులు తీయడం లేదు, పూర్ణత్వంతోనే పరుగులు తీస్తున్నారని తెలుసుకోవాలి. మీకు ఇక్కడ అర్థం చేసుకోవాలి బాగా. అంటే జ్ఞాని ఏంటంటే నేను ఇంకా పూర్ణత్వం పొందాలి అని పని చెయ్యరు. అవుట్ ఆఫ్ పూర్ణత్వం వాళ్ళు బయటకు వచ్చి పనిచేస్తారు లోక కళ్యాణం కోసం. మరి సాధారణంగా అజ్ఞానులు ఏం చేస్తారు? వాళ్ళు పొందాలని స్వార్థం లోపల పెట్టుకొని బయటికి యాక్ట్ చేస్తుంటారు, సేవ చేస్తున్నామని. అందువలన పూర్ణత్వం కోసం పరుగులు తీస్తే మీకు ఆందోళన, బెంగ, స్ట్రెస్ ఇవన్నీ వచ్చి పడతాయి మీ మీద. ఎప్పుడైతే ఈ టెన్షన్స్ ఉంటాయో మీకు నిద్ర కూడా సరిగా పట్టదు. ఎందుకంటే నిరంతరం ఆ రజోగుణ రెస్ట్లెస్లో ఉంటాం కాబట్టి. అదే పూర్ణత్వంతో మీరు బయటకు వచ్చి సేవ నిజంగా చేశారనుకోండి జ్ఞానుల్లా, అప్పుడేమవుతుంది? మీలో ఆ పరుగులు, ఆ బెంగ ఏముండదు. ఎంతైతే అంతే ఓకే. మీరు కృతకృత్యులు అయి ఉన్నారు కాబట్టి ఆగతే స్వాగతం కుర్యాత్ గచ్చంతం ననివారయేత్. పోయేదంతా ఈశ్వరార్పణము, వచ్చేదంతా ఈశ్వర ప్రసాదంగానే మనము జీవిస్తుంటాము. ఏ సమయంలో చూసినా అంతకన్నా అంత బాగుంటుంది. కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే ఒకప్పుడు వాళ్ళు బాగున్నారు లేదా, నేను బాగున్నాను లేదా ఇలా అనుకునే వాళ్ళం మనం. ఇప్పుడేంటి? నేను బాగానే ఉన్నానండి, మీరు అడగండి ఎలా ఉన్నారు, నేను బాగానే ఉన్నానండి, మీరు బాగున్నారు, ప్రపంచం అంతా బాగానే ఉందంటాం. ఎందుకు? ఆ దృష్టి మారింది ఇప్పుడు. అందువలన పరమాత్మ కృష్ణ ఏమంటున్నారంటే పూర్ణత్వాన్ని పొందిన వ్యక్తి నా స్వరూపాన్ని పొందుతారు. అంటే నా స్వరూపం అంటే ఏంటి? కృష్ణ అంటే పరిపూర్ణ చిదానంద లేదా పురుషోత్తమ అంటారు. సో సాక్షిగా ఆ సాక్షి స్వరూపములో జీర్ణించుకొని నిలిచి ఉండడాన్నే పూర్ణత్వము. కాబట్టి మద్భావం అంటే ఇక్కడ ఆ పూర్ణత్వమే పొందుతారు. ఇది వేత్తి. ఈ విధంగా ఎవరైతే దానిలో నిలిచి ఉంటారో పూర్ణత్వాన్ని, వారికి మళ్ళీ సంసారములో పడరు.
ఈ శ్లోకం ఇక్కడి వరకు నిన్న మనం చూసాం. అయితే ఇప్పుడు దీన్నే భగవాన్ కొనసాగిస్తున్నారు. అంటే ఏంటి? ప్రయోజనాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకా అంటే గుణాతీతులైన వారు ఎటువంటి ప్రయోజనం పొందుతుంటారు అని చెప్తున్నారు. గుణానేతానతీతి గుణానేతానతీత్యత్రీన్ 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 దేహి దేహ సముద్భవాన్ దేహి దేహ సముద్భవాన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః జన్మ మృత్యుజరా దుఃఖైః జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే విముక్తో మృతమశ్నుతే విముక్తో మృతమశ్నుతే గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. ఉత్తమం. అయితే ఈ జీవుడు ఈ మూడు గుణాలంటే సత్వ రజస్ తమో గుణాలకు అతీతంగా ఎదుగుతారు అంటున్నాడు భగవాన్ శ్రీకృష్ణ. అంటే ఈ మూడు గుణాలు ఇక్కడ దేహి అన్నాడు చూడండి శ్లోకంలో. దేహి అంటే జీవాత్మ, దేహి అంటే జీవాత్మ మనిషి. అయితే ఏతాన్ త్రీన్ గుణాన్ అంటే ఈ మూడు గుణాలకి అతీత్య అంటే అతీతంగా ఎప్పుడు ఎదుగుతారు, ఎప్పుడు వెళ్తారు అంటే జ్ఞానం పొందడం వలన. జ్ఞానం పొందడం వల్ల అంటే ఎటువంటి జ్ఞానం అది అంటే ఈ గుణాల మీద ఉన్న అభిమానం ఏదైతే ఉందో, అభిమానం అంటే నేనే ఈ శరీరము, నేనే ఈ ఇంద్రియములు, నేనే ఈ బుద్ధి, నేనే మనస్సు. అంటే శరీర ఇంద్రియములు మనస్సు బుద్ధి ద్వారా జరుగుతున్నవన్నీ నాలో జరుగుతున్నాయి, నాకే జరుగుతున్నాయి అనే అభిమానము నుండి విడిపోతారు. ఎలాగా అంటే మూడు గుణాలు మూడు శరీరాలు సూచిస్తాయి. అదేవిధంగా మనకి ఈ శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా మూడు గుణములతోనే తయారు చేయబడ్డాయి. అందువలన ఇదంతా కూడా నా స్వరూపానికి భిన్నమైనది అని తెలుసుకుంటారు. ఎందుకు? ఈ మూడు గుణాలు, ఈ పంచకోశాలు అంటే ఏం చెప్పామిట ముందు? అన్నమయ కోశము అంటే శరీరం అనేది అన్నము ద్వారా ఆధారపడి ఉంటుంది. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా అంటే ప్రాణ అపాన వాయువుల ద్వారా శ్వాస ద్వారా ఆధారపడి ఉంటుంది. ఇది ప్రాణమయ కోశము. మరి ఈ కర్మేంద్రియములు మనసు కలిగి మన కర్మలు చేయడానికి సంకల్పం చేస్తుంటాం. దాన్ని మనోమయ కోశం అంటారు. మరి జ్ఞానేంద్రియములతో బుద్ధి కలిసి ఉండి
అనేక ప్లానింగ్ ఆలోచన చేస్తే దాన్ని విజ్ఞానమయ కోశం అంట. ఆ తరువాత ఈ శరీరం అనేది రెస్ట్లోకి వెళ్ళిపోతుంది, అంటే గాఢ నిద్ర అలాంటి స్థితిలోకి, అంటే అవ్యక్త స్థితికి వెళ్ళిపోతుంది. దాన్ని ఆనందమయ కోశం అంట. అందుకే అందరం కూడా హ్యాపీగా నిద్రపోవడానికి ఇష్టపడతాం. సో ఈ పంచకోశాలు, 3 శరీరాలు ఏమిటి? స్థూల శరీరము, దీని అనుకున్నటువంటి సాఫ్ట్వేర్గా ఉన్నటువంటి మనస్సు ఇంద్రియములు కలిపి సూక్ష్మ శరీరము, ఈ 2 అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంటాయి గాఢ నిద్ర అవస్థలో, దాన్ని కారణ శరీరము. ఇవన్నీ దేని సూచిస్తున్నాయి? ప్రకృతిని మాత్రమే తెలియజేస్తున్నాయి. ఎందుకు? ప్రకృతి 3 గుణముల నుండే ఇంతవరకు తయారయ్యాయి కాబట్టి. అయితే మనమేంటి? నేను శరీరాన్ని అనే బదులు నేను పురుష చైతన్యాన్ని, అంటే క్షేత్రజ్ఞాన్ని, నేను క్షేత్రము కాదు ప్రకృతి కాదు అని తెలుసుకోవాలి మనం. నేను వ్యవహారం నడపడానికి ఈశ్వరు నాకు తాత్కాలికంగా ఈ శరీర మనసు ఇంద్రియాలు ఇచ్చారు, అంతే. మనకి ఇచ్చారు వాడుకోవడానికి, జస్ట్ వ్యవహారం నడపడానికి వాడుకోవడానికి ఇచ్చారు అని ఎవరు తెలుసుకుంటారు? జ్ఞాని అర్థం చేసుకుంటారు. ఓహో, నేను వ్యవహారం నడపడానికి నాకు శరీర ఇంద్రియాల మనస్సు ఈశ్వరు ఇచ్చారు, అనుగ్రహించారు. అంటే నేను శరీరానికి, ఇంద్రియాలకు, మనస్సు, బుద్ధికి నేను ట్రస్టీని, కాపలాదారిని. నేను కాపాడుతాను. ట్రస్టీ, నా మీద ట్రస్టీ, నేను ఐఎమ్ ఏ ట్రస్టీ అని ఎవరు తెలుసుకుంటారు? జ్ఞాని. శరీరం అవసరం ఎందుకు చెప్పండి? అసలు శరీరం మనకు కావాలా అంటే, శరీరం లేకపోతే మనము ఆ ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఆ బహుమానం ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా వాడడానికి మనము సమర్థులం కాము. ఎందుకంటే ఆయన ఇచ్చింది మనం మన మీద నమ్మకంతో, మన మీద విశ్వాసంతో ఆయన ఇచ్చాడు. సో మనం దాన్ని చక్కగా వాడి దాని యొక్క ప్రయోజనం చూపెట్టి, మీరు నాకు ఇది అప్పగించారు, ఈ పని ఇదిగో మేము సాధించాము, చూపెట్టాను అనే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ఎవరికి? ఈశ్వరుడు. అంటే శరీరాన్ని ఉపయోగించి నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అనే జ్ఞానం పొందడానికి కూడా ఈ శరీరమే మీకు ఉపయోగపడుతుంది. చూసారా? శరీరం ఉంటేనే మీకు వ్యవహారం. శరీరం లేకపోతే మీరు ఉంటారు కానీ వ్యవహారంలో పనికిరారు. బల్బు ఫిల్మెంట్ బాగుంటేనే లైట్ వస్తుంది, అవి లేకపోయినా కరెంట్ ఉంది కానీ వ్యవహారానికి పనికిరాదు కరెంట్. ఈ విధంగా నేను బల్బు ఫిల్మెంట్ కంటే అతీతంగా ఉన్న కరెంటు ఎలాగైతే మనం గమనిస్తున్నామో, శరీరము, ఇంద్రియముల, మనసుకి అతీతంగా నేను ఉన్నాను అనేది ఒక్కసారి మనము విచారణ చెయ్యాలి. అందువలన మనము ఈ శరీరములోనే ఇంద్రియములతోని వ్యవహారం చేస్తున్నప్పటికీ శరీరములోను ఇంద్రియములోను కలిగే వికారాలు నాకు లేవు అని తెలుసుకోవాలి. దీన్నే అతీతము అంటారు. దేనికి? ఈ గుణాలకి అతీతంగా ఉండుట. అందువలన మనం ఏం చేశాము? దేహ సముద్భవ అంటే ఈ శరీరం పుట్టడానికి కారణం ఏంటి? కారణం జన్మ. అంటే శరీరం పొందడానికి కారణము ఈ 3 గుణాలే. ప్రతి ఒక్క ప్రాణి శరీరం పొందడానికి కారణం ఏంటి? 3 గుణాలే అని మనం చూసాం. ఎటువంటి జన్మిస్తుంది అంటే, ఇంతకు ముందు చేసినటువంటిది సత్వగుణం ప్రధానంగా ఉండి శరీరం విడిచిపెడితే ఉత్తమ జన్మ వస్తుంది. రజోగుణం ప్రధానంగా ఉండి శరీరం విడిచిపెడితే మధ్యమ జన్మ మానవ లోకములో, భూలోకములో. మరి తమోగుణం అధికంగా ప్రధానంగా ఉండేటప్పుడు శరీరం విడిచిపెడితే అధమ జన్మ వస్తుందని చెప్పారు. దేహ సముద్భవానంటే పునర్జన్మకి కారణం అని అర్థం. అందువలన మనం పునరపి జననం, పునరపి మరణం అని చూసాం. ఈ 3 గుణములతో మనము మనం డాన్స్ చేస్తున్నంత వరకు మనం అలసిపోతాము. అందువలన ఇలా పునరపి జననం, పునరపి మరణం కాకుండా ఈ గుణాల నుంచి ఎలా బయటపడడం అనేది
జ్ఞానికి అర్థమయ్యింది. ఏంటది అర్థం అవడం అంటే, నేను గుణాలకి నడిపిస్తున్నటువంటి కర్తను, అంటే గుణాలకి చైతన్యాన్ని అందిస్తున్నటువంటి, అనుగ్రహిస్తున్నటువంటి నేను సాక్షిని, నేను గుణము కాదు అని తెలుసుకుంటారు. ఎప్పుడైతే శరీరం నుంచి మనం గుణములు, శరీరం నుంచి నేను వేరుగా ఉన్నానని మీకు తెలిసిందో అప్పుడు మీలో ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది చెప్పనా? విముక్త. చూసారా, ఒక్కసారిగా మీకు శరీరానికి కలుగుతున్నటువంటి సమస్యలు, బాధల నుండి మీరు బయటపడిపోతారు. ఎందుకంటే ప్రకృతి నుంచి వచ్చిన గుణాలు, గుణాల నుంచి వచ్చిన శరీరం, ఇవి ఏవి నాకు సంబంధం లేవు, వాటికి జస్ట్ నేను కాపలా చూస్తున్నాను. అందుకే కాపలా కాస్తున్న వాచ్మెన్ ఇంట్లో ఇంటి దగ్గర ఉంటారు, గేటు దగ్గర. ఎక్కువ ఎమర్జెన్సీ వస్తే ఆ గేటు వదిలి పారిపోయే అవకాశాలు ఉంటాయి తప్ప తాను కూడా అందులో నాశనం కాదు. ఇంటికి అగ్గి ఏదైనా తగిలింది అనుకోండి, ముందుగా వాడు సెక్యూరిటీ చూసుకునే పనిచేస్తాడు. అలాగ అన్నట్లు శరీరములోను గుణముల ద్వారా కలుగుతున్నటువంటి పరిణామాలు, వికారాలకి సాక్షిగా దర్శిస్తామే తప్ప అది నిజంగా మనకి సంబంధం లేదు. అందువలన మీరు శరీరంతో మమేకం చెందితే శరీర సమస్యలు మిమ్మల్ని పట్టి పీడిస్తాయి. మీరు ఒక కొత్త కారు కొనుక్కోని అనుకోండి, ఆ కారు అంటే చాలా ఇష్టం, నాకు ప్రేమ, అభిమానం. కారుకు చిన్న గీత పడితే మీ గుండెలో గుణపం కూర్చున్నంత బాధ కలుగుతుంది. ఎందుకు? కారు మీద పెట్టుకున్న మీ అభిమానం వలన విలవిలవిల్లాడిపోతారు. నా కారు అనే మమకారము మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతుందంటే, కారు మీద చిన్న డస్ట్ పడినా, కారు మీద చిన్న గీత పడినా, కారుకి ఎవరైనా టచ్ చేసినా మీ హృదయం మీద టచ్ చేసినట్టు అంత బాధ కలుగుతుంది. అదే విధంగా ఎప్పుడైతే నేనే శరీరం అనుకుంటారో అప్పుడు శరీరానికి ఏ వికారం కలిగినా, చిన్న బాధ కలిగినా అది నాకే అయిపోయిందని కింద మీద పడిపోయి నలిగిపోతాం. చిన్న జ్వరం వచ్చింది అనుకోండి, అమ్మా నాకే జ్వరం వచ్చిందని ఆ జ్వరం అంతా మీకు వచ్చినట్లు భ్రమపడతారు. వాస్తవానికి మీకు జ్వరం ఎప్పుడూ రాదు, మీరు ఆత్మస్వరూపాలు. మరి జ్వరం దేనికి వస్తుంది? నేను వాడుతున్నటువంటి పనిముట్టుకు వచ్చింది. అందువలన కారుకు సర్వీసింగ్ ఇచ్చేటప్పుడు సర్వీసింగ్ సెంటర్లో కారు పెడితే ఎలాగైతే కారుకే వర్క్ చేస్తారో, మీరు ఎలాగైతే అక్కడ కూర్చోరు మీకు సర్వీసింగ్ కోసము, ఈ శరీరానికి కావాల్సిన సర్వీసింగ్ కావాలంటే శరీరం చెయ్యాలి, మీకు కాదు అని తెలుసుకోవాలి. అందువలన మనమేమనుకుంటాము, శరీరం మరణిస్తే నేను మరణిస్తాను అని భ్రమలో ఉంటాం. అందుకే భగవద్గీత అక్కడి నుండి మొదలయ్యింది. అశోచ్య నన్వశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంసి భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః. అక్కడ ప్రారంభించారు గీత. చనిపోయిన వాళ్ళు కూడా మనుషులు ఎవరు, చైతన్యం చనిపోదు, శరీరాలు చనిపోతున్నాయి. ఇప్పుడు ఉన్నవి కూడా శరీరాలు మిగిలి ఉన్నాయి. అంటే అందరూ లైన్లోనే ఉంటారు, శరీరాలల్లా పుడుతున్నాయి, చనిపోతున్నాయి. కానీ జ్ఞాని నేను శరీరము గుణములు కాదు, నేను సాక్షిగా తెలుసుకున్న పండిత జ్ఞాని మరణించిన శరీరాల గురించి కానీ ఇంకా మిగిలి ఉన్న శరీరాల గురించి కానీ శోకించరు అని చెప్పారు స్టార్టింగ్లో గీత, భగవద్గీతలు. అందువలన శరీరం మరణించిన పెద్ద సమస్య కాదు. మీరు గమనించండి, ప్రతిరోజు పేపర్లో చూస్తే మొన్న ఈ మధ్య విమాన ప్రమాదంలో 240 మంది పైగా చనిపోయారు. యాక్సిడెంట్లు, అక్కడ ల్యాండ్ స్లైడ్స్, హిమాలయాల్లో వరదలు, భూకంపాలు, రోజు చనిపోతూనే ఉంటారు. మనకి పేపర్లు చూస్తాం, టీవీలు చూస్తున్నాం, మనకి ఎటువంటి బాధ లేదు. మనం ఏం పెద్దగా ఓకే చిన్న సానుభూతి చూపెడతాం. కానీ మీరు అంతగా కలత చెందట్లేదు, బాధపడట్లేదు. ఎందుకు? ఎవరో చనిపోయారనే బాధగా తప్ప నేను చనిపోకూడదు, ఈ శరీరం చనిపోకూడదు, నా బంధువులు, నేను అనే మమకారం లేదు కాబట్టి మీరు పట్టించుకోవట్లేదు. అంటే నిజంగా మరణించడం అనేది సమస్య కాదు, కానీ అందులో నేను మరణించకూడదు.
నా వాళ్ళు మరణించకూడదు, ఈ అభిమానం మనకి సమస్య. అందువలన మనం పేపర్లో ఎంతమంది చనిపోయారు అన్ని కూడా వివరాలన్నీ అలా చూస్తుంటాం, జాలి పడతాం తప్ప మనం ఏం భయపడ్డము. అంటే సమస్య మరణంలో లేదు, నేను మరణిస్తానని అనుకోవడంలోని సమస్య ఉంది. ఎంతమంది మరణించినా పర్వాలేదు, నేను నా వారు మాత్రము మరణించకూడదు. ఇది మన యొక్క ఆలోచన విధానం. ఈ సమస్యకి ఒక్క వేదాంతం భగవద్గీత ఒక్కటే పరిష్కారం. ఏంటి? భగవద్గీత ఏం చెప్తుందంటే నాకు మరణం ఉందనే భావాన్ని మొత్తం కడిగేస్తుంది బ్రష్ పెట్టి. ఎలా కడుగుతుంది? ఆత్మజ్ఞానం కలుగు చేయడం ద్వారా నేను నాశనమయ్యే శరీరాన్ని కాదు, నాశనమయ్యే శరీరాన్ని జాకెట్ లాగా వాడుకుంటున్న సాక్షిని అని తెలుసుకుంటారు. చూసారా? నాశనమయ్యే మరణించే ఈ శరీరం అనే తోలుని కప్పుకుంటున్న సాక్షిని నేను అని తెలుసుకుంటారు. అందువలన నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః అని చెప్పారు గీతలో స్టార్టింగ్లో. అందువలన ఇప్పుడు విముక్త అంటే శరీరముకు కానీ మీ ఇంద్రియములకు కానీ మీ మనసులో కలిగే ప్రాబ్లమ్స్ కానీ వీటన్నింటి నుండి మీకు శాశ్వతమైనటువంటి బెయిల్ వస్తుంది. నిజానికి మనము ఈ శరీరం అనే కారాగృహంలో మనము బందీలై ఉన్నాం, మనకు తెలియదు. మనం ఏదో చెంచులు కూడా చెర్లపల్లికి ఆలోచిస్తున్నాం, తీహార్ జైలు వీటికి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మన వాళ్ళు కూడా అక్కడిలో ఉంటారు ఈ మధ్యకాలంలో. కాబట్టి ఆ జైలు గురించి మనం చూస్తున్నాము. వాస్తవానికి అసలైన నిజమైన కారాగారం ఏంటంటే జైలు ఈ శరీరమే. కాబట్టి దీని నుండి మీకు విముక్తి కలుగుతుంది. ఇంతకీ ఈ శరీరము ఇంద్రియం మనసులో కలిగే సమస్యలు ఏమిటి చూద్దాం ఒకసారి. ఓకే. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖై. జన్మ దుఃఖం జరా దుఃఖం అంటే జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నారు. అంటే జన్మ చూడండి, మన అందరికీ తెలుసు, పుట్టుక, మరణము, ముసలితనము, జబ్బులు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నాం, ఎంత సమస్య. తల్లి గర్భం మళ్ళీ 9 నెలలు అంటే మనకు జన్మకి సమయం వచ్చినంత వరకు తల్లికి సమస్యే, మనకి సమస్యే. లోపల మలమూత్రాల మధ్య మనం తిరుగుతూ ఉంటాం కిందకి మీదకి. మనం ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా తల్లికి ఆ కష్టం అనిపించదు, ఆనందంగా ఉంటుంది. అబ్బా బిడ్డ లోపల కదులుతుంది, చాలా బాధగా ఉంటుంది, కానీ తల్లి ఆనందపడుతుంది. కాబట్టి కొద్దిపాటి తల్లి ఏమైనా వేడి పదార్థాలు తిన్నాగా నీకు లోపల మండిపోతుంది. కొద్దిపాటి కారం తిందా నువ్వు మరమర అయిపోతావు. కొద్దిపాటి చల్లని పానీయాలు సేవించిందా చలికి తట్టుకోలే. అందువలన లోపల మనము చిక్కిపోయి ఆ కారాగృహంలో ఉన్నట్టు తప్పించుకోలేక అక్కడే తిరుగుతూ ఉంటాం లోపల. పోనీ బయట ప్రపంచంలోకి వచ్చాక రెడ్ కార్పెట్ అంటారా, అది కూడా దుఃఖమే. అటు తల్లికి ఇటు బిడ్డకి ఇద్దరికి పెద్ద గండం. ఎందుకు? ఆ జన్మే పెద్ద గండం. నేను చెప్పాలని చూస్తున్నారు కదా, జన్మ ఎంత బిడ్డ పుట్టుగా తల్లికి ఎంత గండంగా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే బిడ్డ పుట్టే ఆ క్షణము జస్ట్ కొద్దిపాటి క్షణాల్లో కొన్ని ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత బాధ, ఎంత కష్టం కలుగుతుందో తల్లికి ఆ క్షణం పాటు అంత కష్టం కలుగుతుందని చెప్తుంటారు ఋషులు. కాబట్టి పుట్టాక మరణం పెద్ద సమస్య. మృత్యు భయం, ప్రతి ఒక్కరికి మృత్యు భయమే. నాకు మరణం అంటే భయం లేదని పైపైన అంటాం కానీ అది నిజం కాదు. ఎందుకు? ఏమనుకుంటారంటే నేను మరణించినా పర్లేదండి, ఎటువంటి కష్టం లేకుండా పుసుక్కున మరణించిపోవాలి.
అంటే బాగా పండిన దోసపండు ఎలాగైతే ఆ కొన నుండి విడిపోద్దో అలా విడిపోవాలి నేను. అంటే నాకేం కష్టం లేకుండా మరణం రావాలి. అవసరమైతే గాఢ నిద్రలో పోయినా పర్వాలేదు, కానీ ఇంత కష్టము ఇంత బాధ పీడతో నాకు మరణం వద్దు అని కొట్టుకుంటా. ఇంకో సమస్య, మనకి ఒక పులి ఎలాగైతే మనకి ఎదురు చూస్తుందో మనల్ని మింగేయడానికి, ఆ విధంగా ముసలితనము మన కోసం ఎదురు చూస్తుంది. అందువలన ఈ ముసలితనము, ఈ 3 ఇవన్నీ కూడా మనకు తెలుసు, తప్పవు. శరీరం యొక్క లక్షణం ఏంటంటే 6 వికారాలు చెందుతుందని ఇంతకు చూసాం మనం. ఏంటి? అస్థి అంటే తల్లి గర్భంలో ఉన్నావు, జాయతే పుట్టావు, వర్ధతే వృద్ధి చెందుతున్నది శరీరము, విపరిణమతే అంటే ఇక వృద్ధి చెందడం ఆగిపోయిందని అర్థం, అపక్షీయతే ఇక నాశనం అయ్యే దిశలో మారింది, వినశ్యతి పూర్తిగా నాశనం అవుతుంది. అందువలన ఈ శరీరం అనేది పుట్టడము నాశనం అవడం అనేది తథ్యం, ఎవరు తప్పించలేరు. అయితే మనం ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించడం అనేది మనకి జ్ఞానం ఇస్తుంది. ఏంటో ఉన్నది ఉన్నట్టుగా అంటే, శరీరం అనేది ఎప్పుడు పుట్టింది, చనిపోతుంది, వికారాలు పొందుతుంది, కాబట్టి దాన్ని నువ్వు అంగీకరించవలసిందే. ఇంద్రియములన్నీ కొంతకాలం బాగా చురుకుగా పనిచేస్తాయి, తర్వాత మందకొడిగా పని చేయడం మానేస్తాయి, దాన్ని మీరు అంగీకరించాల్సిందే. మీ బుద్ధి మనస్సు క్షణ క్షణము మారుతుంది, దాన్ని కూడా మీరు అంగీకరించాల్సిందే. అయితే వీటిని ఒక సాక్షిగా దర్శిస్తున్నటువంటి నేను అనే భావన ఎప్పటికీ మారడం లేదు. అంటే నేను అనేది ఎప్పుడు మారదు, నాది అనేది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. అందువలన దీన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం అంటే ఏంటి అంటే, ఎప్పుడు కూడా జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి అని చెప్పారు 2వ అధ్యాయం. అంటే అర్థం ఏంటి? జాతస్య ధ్రువో మృత్యు, పుట్టిన ప్రతి ఒక్కటి కూడా చనిపోక తప్పదు, తథ్యం. ధ్రువం జన్మ మృతస్య చ, చనిపోయింది పుట్టక తప్పదు, పుట్టినది చనిపోక తప్పదు. ఈ విషయములో అనివార్యం, నివారించడానికి నీకు ఎటువంటి మార్గం లేదు, కాబట్టి దాని గురించి శోకించడం వ్యర్థం అన్నారు. అందువలన పుట్టిన వ్యక్తి మరణించక తప్పదు, కాబట్టి పుట్టినప్పుడు మనమేమో సంబరాలు చేసుకుంటాము, ఆ శరీరం మరణించినప్పుడు శోకములో ఉంటాం. ఇది ఎక్కడ అన్యాయం? న్యాయంగా లేదు. ఎందుకంటే పుట్టడము శుభకార్యమే, మరణించడము శుభకార్యమే. అందుకే సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరములో, అంటే అక్కడ కూడా మరణం కూడా పెళ్లి లాంటిది అన్నారు. వీధి వాడ చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదరు అని సినిమా పాటలు వచ్చాయి. అంటే అర్థం ఏంటి అంటే, వాస్తవానికి ఋషికేశ్ హరిద్వార్లో ఏ సాధు సంత మహాత్మా శరీరం విడిచిపెట్టినా మాకు నిజంగా సంబరాలే అక్కడ. నమ పార్వతీ పతయే హర హర మహాదేవని శరీరం ఏదో విధంగా మనము తగలబెట్టేస్తాం, నీటిలోన అగ్నిలోన, లేకపోతే ఏదో సమాధి భూమిలో పాతి పెట్టడము, ఏదో ఒక రకంగా తగలబెట్టి ఏ సన్యాసి బాధపడు. కానీ అక్కడికి వచ్చి బాధపడిన వాళ్ళందరూ కూడా ఈ కోరికలతో స్వార్థంతో వచ్చిన భక్తులే ఎక్కువగా బాధపడతారు తప్ప, ఎందుకంటే ఆ మహాత్ముకి ఎప్పుడు మరణం లేదు. శరీరం అంటారా, సృష్టిలో ఎవరి శరీరము శాశ్వతం కాదు. భగవాన్ బుద్ధ, భగవాన్ శ్రీకృష్ణ, శ్రీరామచంద్ర, ఈ ఋషులు ఎవరు శరీరాలు ఉండవు. శరీరం ప్రకృతి, ప్రకృతి ఉండనే ఉండదు పంచభూతాత్మకంగా. శరీరం ఉన్న పంచభూతాలు మహాపంచభూతాలు ఎప్పుడూ ఉంటాయి. వాటి వెనక అధిష్టానంగా ఉన్న చైతన్య స్వరూపము సకల ప్రాణ హృదయంలో ఉన్నది, ఆత్మగా నేనుగా. పోయేదేంటి? అజ్ఞానమే. సాధన చేస్తే పోయేదేమి లేదు, అజ్ఞానం తప్ప అన్నారు ఒక మహాత్మ. అందువలన
సాక్షి చైతన్యం నేను అని అర్థమైతే శరీరానికి ఈ బాధలు ఉండవు అని గ్రహిస్తారు ఎవరు? జ్ఞాని. అందువలన వయస్సు మీద పడ్డా, మన కంటి చూపు, వినికిడి అన్ని తగ్గిపోతున్నా వారేమి కలత చెందరు. ఎందుకు చెందరు? అవన్నీ ప్రకృతి. ఆ ప్రకృతి వికారాలు పొందుతుంది, చివరికి నాశనం అవుతుంది. నేనైతే చిదానంద రూప శివ, శాశ్వతం మంగళకరం శాంత స్వరూపాన్ని నేను అని తెలుసుకుంటాను. ఈ విధంగా తెలుసుకుంటే ఏమవుతుంది? ఇక మీకు మనం ఒక్కసారి మీరు గమనించాలి, మన సమస్యలు పోతాయా ఈ తత్వం తెలుసుకుంటే? అంటే శరీరంకు ఉన్న సమస్యలు శరీరంకు ఉంటాయి, ఇంద్రియములకి మనసు బుద్ధికి ఉన్న సమస్యలు వాటికి ఉంటాయి, కానీ మీకు పెద్ద సమస్యలకు కనిపించవు. ఎందుకు? మీరు అతీతంగా వాటిని దర్శిస్తున్నారు సాక్షిగా. ఇన్నాళ్ళేంటి? వాటితో మమేకం అయిపోయేవారు. అగ్ని ఇనుముతో మమేకమైతే ఎలాగైతే సమ్మెడి దెబ్బలు అగ్ని కూడా తింటుందో, నేనే శరీరము, నాది నేను శరీరం అని ఎప్పుడైతే మనం వాటేసుకొని కౌగిలించుకొని ఆలింగనం చేసుకున్నామో శరీరం కలిగే ఇబ్బందులు మనకు కలుగుతున్నాయి. ఇప్పుడు మనము శరీరానికి గ్యాప్ ఇచ్చాం. ఓకే, నేను వాడుకుంటున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ నువ్వు, ఏ బాడీ అని అంటాం. అప్పుడు ఏమైంది? పగటిపూట నక్షత్రాల వలె దాని యొక్క ఎఫెక్ట్ తగ్గిపోయింది, మార్పు. ఎలాగా? రాత్రి నక్షత్రాలు మిలమిలా మిలమిలా మెరుస్తాయి, మరి పగలేమవుతున్నాయి? పగల నక్షత్రాలు లేవా? ఉన్నాయి, మరి మెరవట్లేదా? మెరుస్తున్నాయి. కానీ ఎందుకు మరి కనిపించట్లేదు అంటే సూర్యుని ప్రకాశం అధికంగా ఉండడం వలన నక్షత్రాల ప్రకాశం పగటిపూట ఎలాగైతే కనిపించదో, లేనట్టుగా అనిపిస్తుందో, ఇంతకు ముందు శరీరము ఇంద్రియము నేను అనే భ్రమలో ఉన్నప్పుడు అన్ని సమస్యలు మనకు కనిపిస్తాయి. కానీ నేను శుద్ధ చైతన్యం వెనకున్న సాక్షి నేను అనేకొనేసరికి శరీరములో కలిగే మార్పులు, ఆ యొక్క ఇబ్బందులు నాకు చాలా చిన్న సమస్యగా మారిపోతుంది, దృష్టిలో మార్పు వచ్చింది. అందువలన మీరు ఒక్కసారి గమనించండి, ఈ సూత్రం మన ఆత్మ సాక్షికి మనం వర్తింపజేయాలి. ఎలాగా? శరీరం అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా రాత్రి మీకు ఎటువంటి అన్ని మారిపోవు. అందుకే మహాత్ముల దగ్గరకు వచ్చి నా ఆరోగ్యం ఇమ్మీడియట్గా తీరిపోవాలి, మా అబ్బాయికి వెంటనే జాబ్ వచ్చేయాలి, మా పాపకి వెంటనే వివాహం అయిపోవాలి, మీ వెంటనే ఇల్లు కట్టించుకోవాలి, ఇలాంటి కోరికలు పెట్టుకుని వస్తారు స్వాముల దగ్గర. అది రాంగ్, తప్పు. ఏ సమస్యలు ఎప్పటికప్పుడు ఎంటకంటే తీరవు. సమస్యలు ఉంటాయి, కానీ ఇంతకు ముందు మీపై ఉన్నటువంటి బరువు, ఒత్తిడి ఇప్పుడు అది లేదు. ఎందుకంటే అంత నడిపించేవాడు నారాయణ ఉన్నాడు కాబట్టి, అన్నీ చూస్తున్నటువంటి శివ ఉన్నాడు కాబట్టి, ఆ శివ అనేది ఎక్కడో లేదు, కైలాసం వైకుంఠం కాదు, చైతన్య సాక్షిగా ఉన్నారని దాన్ని మీరు ఆశ్రయించినప్పుడు ఈ సమస్యలన్నీ మీకు తేలికైపోతాయి. ఎలా అవుతాయి మీరు ఒకసారి చూద్దామా? ఆంజనేయ హనుమాన్ లంకకి వెళ్ళేటప్పుడు సముద్రం దగ్గరికి వచ్చి చూస్తే భయపడ్డాడు. ఆయన ఇంత పెద్ద సముద్రం నేను ఎలాగ లంఘించగలను, దాటడం కష్టం అనుకున్నాడు. కానీ ఒక్కసారి శ్రీరామచంద్రుని తలుసుకున్నాడో ఆ పెద్ద సముద్రం కూడా చిన్న కాలువలాగా కనిపించింది ఆయన దృష్టికి. సముద్రం ఏమైనా మారిపోయిందా చెప్పండి మీరు? సముద్రం మారలే. సముద్రాన్ని హనుమంతుడు హనుమాన్ చూసినటువంటి దృష్టి మారిపోయింది, దృక్పథం. అంటే శ్రీరాముని మీద హనుమంతుడికి ఉన్నటువంటి అచంచలమైన అనన్య భక్తి సముద్రాన్ని చిన్నది చేసి చూపించింది. సముద్రం ఉన్నది, కానీ ఆ సముద్రం కూడా చిన్నదయ్యింది. గోస్వదీకృత వారాసిం మసకీకృత రాక్షసం. చూసారా? అంటే అర్థం ఏంటి? అద్భుతమైనటువంటి గొప్ప సాగరం కూడా ఒక చిన్న కొలను కాలువగా కనిపించింది. ఒక దోమ ఎలాగైతే ఓ భయంకరమైనటువంటి రాక్షసుడు మనకు ఒక దోమలా కనిపిస్తాం, మనం ఏమనుకుంటాము? అబ్బాయి ఈయనేముందండి, సింపుల్గా ఏర్పారేస్తాం అనుకుంటాం. అందుకే ఈ మధ్యకాలంలో సునీత విలియమ్స్ అంతరిక్షంలో అసలు ఒక ఇంట్లో, పెద్ద ఇంట్లో ఒక్కరు ఒంటరిగా ఒక రాత్రి ఉండాలంటే భయపడతామండి. ఇంత పెద్ద అంతరిక్షంలో 288 రోజులు ఎలా గడిపారు ఆవిడ అంటే
దానికి కారణం భగవద్గీత నుండి వచ్చిన జ్ఞానం శక్తి. ఆవిడ దగ్గర భగవద్గీత పెట్టుకున్నారు. బుక్ పెట్టుకుంటే మీకు రాదండి శక్తి. దాంట్లో చెప్పిన తత్వాన్ని ఆవిడ గ్రహించారు. ఇదే గ్రహించారు. ఏంటి? ఈ గుణాతీత ఈ తత్వాన్ని గ్రహించారు అమ్మగారు. అందువలన గోస్వదీకృత వారాసిం పసకీకృత రాక్షసం, ఆ రాక్షసులందరూ కూడా దోమల్లా కనిపించారు హనుమంతుడికి. దోమలకు పెద్దగా మీరేమైనా ప్రిపేర్ అవ్వాలండి చంపడానికి? ఆ రాక్షసులందరూ కూడా భయంకరమైనటువంటి రాక్షసులు దోమల్లా కనిపించారు హనుమంతుడికి. అంత విశాలమైన విస్తారంగా ఉన్నటువంటి సముద్రము చిన్న కాలువగా కనిపించింది హనుమంతుడికి. ఆయన శక్తి ముందు ఏముంటాయో చెప్పండి. ఆ విధంగా ఎప్పుడైతే మీరు ఈ ప్రకృతి ఉన్న 3 గుణముల నుండి షిఫ్ట్, ఒక్క సాక్షి వైపు షిఫ్ట్ గేర్ మార్చారో అప్పుడేమవుతుంది? మీ సమస్యలన్నీ కూడా చిన్నవిగా మారిపోతున్నాయి. అంటే ఈ విధంగా నేను సాక్షి చైతన్యం అనే జ్ఞానం కలిగింది ఎప్పుడైతే ఉంటాయో సమస్యలు చిన్న సూదితో, చిన్న గుచ్చిన సూది గుచ్చితే ఎంతకైతే మనం పెద్దగా గోల పెట్టము. అలాగా ఓకే ఇవి చిన్న సమస్యలు అని మనము తీసుకుంటాం. దీన్ని విముక్త అన్నారు భగవాన్ శ్రీకృష్ణ. అంటే జీవన్ముక్తి అంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పారు. అందువలన ఈ నిశ్చలతత్వంగా ఉంటారు మీరు. ఎటువంటి అలలు కెరటములు ఎలాగొచ్చినా కూడా ఆ గర్భములు ఎలాగైతే నిర్మానుష్యమైన నిశ్శబ్దం ఉంటుందో అలుముకొని మీలో హృదయంలోన ఆ ప్రశాంతత నిండిపోయి ఉన్నది. పైన చిన్న చిన్నవి వస్తున్నటువంటి మార్పులు చేర్పు జరుగుతున్న మీరు పెద్దగా ప్రభావం కారు. దీన్ని జీవన్ముక్తి అంటారు. అందువలన సమస్యలకి మీరు స్పందించే తీరు మారుతుంది. మనం ఎలా స్పందిస్తాము మీకు అర్థమైందా? ఒక పాము ఆ దారిలో వెళ్తున్న వ్యక్తులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ప్రతి ఒక్కరూ ఇక్కడ పాము ఉన్నది, చాలా ప్రమాదము అని భయపడుతున్నారు అందరూ. ఒకసారి ఒక మహాత్మా అదే మార్గములు వెళ్తూ పాముకు ఒక మాట అన్నారు. ఏ పాము గారు, మీరు అలాగా విషము చిమ్ముతున్నట్టు వాళ్ళ కాటు వేసి వాళ్ళ ప్రాణాలను హరించి వాళ్ళు భయపడ్డం అనేది అది తప్పు. కాబట్టి ఇక మీద నేను ఉపదేశం ఇస్తున్నాను. దాని ప్రకారంగా మీరు పాముగా ఉన్నప్పుడు కూడా మీరు సాధు జీవనం సాగించవచ్చును అని చెప్పారు ఒక ముని. ముని ఆ పాముని కూడా ప్రశాంత చేశారు కాబట్టి ఒప్పుకున్నది పాము. ఇక పైన పాము ఏమనకుండా ఎక్కడైతే పడే అక్కడే ఉంటుంది. ఈ పిల్లలు ఆడుకొని పిల్లలందరూ దగ్గరికి రావడం మొదలెట్టారు. అరే పాము ఏమనట్లేదు అని తీసి పాముకి కర్రలతో కొట్టడము, రాళ్ళతో కొట్టడము, ఆ పాముని పట్టుకుని గిరగిర తిప్పి విసురుతున్నారు, ఆడుతున్నారు పాముతో. కానీ పాము ఏమనట్లేదు, కాటు వేయట్లేదు. ఇక పాము చనిపోయింది అన్నట్టుగా దాన్ని బాధించి ఒక పుట్టపైన విసిరి వెళ్ళిపోయారు పిల్లలు. సరిగ్గా కొంత సమయానికి ఆ ముని తిరుగు ప్రయాణంలో అదే మార్గంలో వచ్చారు. చూస్తుంటే పాము చాలా పీలగా బలహీనంగా చనిపోయి రామరామ అని ఇంకా చివరి ఆ ప్రాణం ఆ యొక్క శ్వాస ఊపిరితో ఉన్నది, కొన ఊపిరితో. అప్పుడు ముని అడిగారు, తన యొక్క జలములు దాని మీద చల్లి మళ్ళీ మంత్రించి మళ్ళీ ఒక ప్రశాంతత పొందిన తర్వాత అడిగారు, ఏమి జరిగింది? మహాత్మ మీరు చెప్పినట్టే నేను చేశాను, నేను మౌనంగా ఉన్నాను కాబట్టి వాళ్ళ ఆ పిల్లలందరూ నన్ను అనేక హింసలు పెట్టి ఈ స్థితికి తీసుకొచ్చారు అన్నది. పాము నేనేం చెప్పాను? నీ ఆత్మరక్షణకి ఎప్పుడు మర్చిపోవాలని చెప్పలేదు నేను. నువ్వు వాళ్ళని ఎవరిని దగ్గరికి రాకుండా బుసుకొట్టవచ్చు కానీ కోట వేయొద్దని చెప్పాను నేను. కాబట్టి మహాత్ములు ఏమంటారంటే వాళ్ళు బుసుకొట్టినట్టు ఉండాలి, లేకపోతే సమాజం వాళ్ళని దద్దమ్మలుగా చూస్తుంటది. కాబట్టి బుసకొట్టాలి తప్ప కోట వేయకూడదు. కర్పూరం వలె ఆ జ్వాల అలా వస్తుంది, మళ్ళీ చల్లగైపోతుంది. అగ్నిలో ఉప్పేసినట్టు చిటాపటా అలా ఉండదన్నమాట.
కేవలం కర్పూరం లాంటి కాంతి. ఎందుకు? వాళ్ళ స్వరూపం కర్పూరం లాంటిది, సత్వగుణం కూడా అతీతులు. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి అంటారు. అందువలన సాక్షాత్ శివ ఆ కర్పూరం వలె మనము పోలుస్తుంటాం. అందువలన మనము ఆ స్పందనలో మనలో మార్పు వస్తుంది. అందువలన మహాత్ములైన జ్ఞానులైన గుణాతీతులైన 3 గుణములు ఉంటాయి. వాటిలో మార్పులు కూడా వస్తుంటాయి. కానీ వాటికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటారు. అందువలన అలా స్పందించకుండా ఉంటే, గుణాల్ని పరీక్షిస్తూ గమనిస్తూ గుణాతీతులుగా ఉంటే వాళ్ళకు ప్రయోజనం ఏమిటి? ఇది ప్రశ్న ఇక్కడ. అమృతం అశ్రుతే అంటే వాళ్ళు పూర్తిగా మోక్షాన్ని, విముక్తిని పొందుతారు. ఎలాంటి విముక్తి? సమస్యలు తీవ్రంగా బాధించకపోయినా జ్ఞాని శాశ్వతత్వమైన సాక్షిని ఎప్పుడైతే అంటిపెట్టుకున్నారో ఆ సమస్యలు చిన్నగా చూస్తారు, వాటికి సహనంతో సహిస్తారు అని అర్థం. ఈ విధంగా జ్ఞాని ఈ తాత్కాలికమైనటువంటి ప్రకృతితో వచ్చినటువంటి గుణములతో కూడి ఉన్నటువంటి అహంకారం నుండి శాశ్వతమైనటువంటి శుద్ధ చైతన్య సాక్షిని అభిమానించి దాన్ని ఎప్పుడైతే స్వీకరించి అంగీకరించి ఆ సాక్షి చైతన్యంతో మమేకమైపోయారో వారినే ఇక్కడ ఏమంటున్నారు? స్థితప్రజ్ఞ అని 2వ అధ్యాయంలో చెప్పారు. ఇక్కడ గుణాతీత అని ఇక్కడ ఈ 14వ అధ్యాయం చెప్పారు. 12వ అధ్యాయంలో పరాభక్త, వాళ్ళే నాకు ప్రియమైన భక్తులు అని చెప్పారు. చూసారా, అందరూ ఒకటే. అయితే ఇప్పటి వరకు భగవాన్ చెప్పేసారు, అయిపోయింది ఈ అధ్యాయం. అయితే అర్జునుడికి డౌట్ వస్తుంది. ఏమిటా డౌటు? అబ్బా, గుణాతీత యొక్క స్థితి అద్భుతంగా ఉన్నది. మరి గుణాతీత స్థితి పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ యొక్క స్వరూపం ఏమిటి? వారికి ఎటువంటి గుర్తులు ఉంటాయి? లింగము. వారు ఎటువంటి ప్రవర్తనలో ఉంటారు? ఈ గుణాలకు అతీతంగా ఏ విధంగా వెళ్ళాలి? ఇలాంటి డౌట్స్ వస్తాయి మనకు జనరల్గా. అందుకే అర్జునుడు కూడా వచ్చింది ఆ డౌట్. అర్జున ఉవాచ కైలింగై స్త్రీన్ గుణానేతాన్. అర్జున ఉవాచ కైలింగై స్త్రీన్ గుణానేతాన్. కైలింగై స్త్రీన్ గుణానేతాన్. అతీతో భవతి ప్రభో. అతీతో భవతి ప్రభో. అతీతో భవతి ప్రభో. కిమాచారః కథం చైతాన్. కిమాచారః కథం చైతాన్. కిమాచారః కథం చైతాన్. త్రీన్ గుణానతి వర్తతే. త్రీన్ గుణానతి వర్తతే. త్రీన్ గుణానతి వర్తతే. కైలింగై స్త్రీన్ గుణానేతాన్. అతీతో భవతి ప్రభో. కైలింగై స్త్రీన్ గుణానేతాన్. అతీతో భవతి ప్రభో. కైలింగై స్త్రీన్ గుణానేతాన్. అతీతో భవతి ప్రభో. కిమాచారః కథం చైతాన్. త్రీన్ గుణానతి వర్తతే. కిమాచారః కథం చైతాన్. త్రీన్ గుణానతి వర్తతే. కిమాచారః కథం చైతాన్. త్రీన్ గుణానతి వర్తతే. అర్జునుడు మంచి ప్రశ్న అడిగాడు. అంటే సరిగ్గా మీరు ఒక్కసారి గతంలోకి వెళ్ళి చూస్తే
స్థితప్రజ్ఞుడు గొప్పవాడు, అంత గొప్పవాడు, యోగ స్థితిలో పొందాడు, సిద్ధిని పొందాడు, ఆ యొక్క సమాజ స్థితిలో ఉంటాడు అని చెప్పేసరికి స్థితప్రజ్ఞుడు ఎలా ఎలా ఉంటారు, ఎలా నడుస్తారు, ఎలా ఆచారం ఉంటుంది, ఎలా ప్రవర్తన ఉంటుంది, అవన్నీ అడిగారు కదా. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితది కిం ప్రభాసేత కిమాశీత వ్రజేత కిం. అక్కడ ప్రశ్న అడిగాడు అర్జున 2వ అధ్యాయం. ఇక్కడ అదే సేమ్. హే ప్రభో, చూసారా, హే భగవాన్ కృష్ణ, ఏతాన్ త్రీన్ గుణాన్, ఈ 3 గుణములు, ఈ 3 గుణములకి అతీత అంటే వీటిని దాటి ఉన్నటువంటి ఆ జీవుడు, అంటే మామూలు జీవాత్మయే కానీ 3 గుణములకు అతీతమైనటువంటి తత్వంలో ఉన్నారు కాబట్టి ఆ జీవన ముక్తుడికి కైహి లింగైహి జ్ఞాత భవతి అంటే వారిలో ఉన్నటువంటి మార్పులు ఏమైనా మనకు తెలుస్తాయా? అంటే ఈ అతీతంగా వెళ్ళిన తర్వాత వాళ్ళకి 2 కొమ్ములు వస్తాయా, లేకపోతే గడ్డం బాగా జట్లుగా పెరుగుతుందా, లేకపోతే జుట్టు పెరుగుతుంది జటలుగా, లేకపోతే వారి ముఖములు ఏమైనా సరే ఆ యొక్క వర్చస్ ప్రకాశంగా అవుతుందా ముఖం ఏమైనా? ఈ విధంగా అనేక డౌట్లు ఉంటాయి మనందరికీ. అదేవిధంగా సహా కిం ఆచార, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా చ ఏతాన్ త్రీన్ గుణాన్ కథం అతివర్తతే, ఆ 3 గుణములు సాధించడానికి ఎటువంటి సాధన చెయ్యాలి, ఏమేమి సాధన చెయ్యాలి, వాళ్ళు ఏ విధంగా 3 గుణములకు అతీతంగా వెళ్తారు? ఇవి ప్రశ్నలు, అర్జున ప్రశ్నలు. బాగుంది, మంచి ప్రశ్న, మనందరికీ అవసరం. కాబట్టి ఇక్కడ వరకు మనం ఏం చూసాము? మొత్తం 5 లక్షణాలు చూసాం. ఏంటి? ప్రతి గుణం విడివిడిగా వాటి లక్షణాలు చూసాము, వాటి యొక్క అవి ఏ విధంగా జీవుడికి బంధిస్తాయి చూసాము, ఒక గుణం ఎక్కువగా ఉంటే మనం ఎలా తెలుసుకోవాలి అది చూసాము. అదేవిధంగా ఆ 3 గుణం ఒక్కొక్క గుణములో ప్రభావంగా వృద్ధి చెందినప్పుడు మనకు కలుగుతున్న ప్రయోజనం చూసాము. ఆ 3 గుణములు అధికంగా ఉన్నప్పుడు శరీరం విడిచిపెడితే ఏ గతి పొందుతామో చూసాము. ఆ 3 గుణములకి అతీతంగా ఉన్న వ్యక్తి జీవనముక్తులుగా జీవిస్తారు, మోక్షం పొందుతారని చూసాము. అయితే ఇక్కడ ఈ 3 గుణములకు అతీతంగా ఉన్నటువంటి జీవనముక్తుల యొక్క స్వరూపము, ప్రవర్తన, ఆ స్థితిని ఎలా పొందాలి అనే విషయాలు అర్జున్ అడిగారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న, మళ్ళీ రిపీట్ అయినప్పటికీ. కాబట్టి 21 నుండి 26 వరకు 3 ప్రశ్నలు అడిగాడు అర్జున. ఏంటా 3 ప్రశ్నలు మీరు అడగాలి నాకు. ఈ గుణాతీతుని యొక్క లక్షణాలు, స్వరూపం ఏమిటి? ఈ గుణాతీతులు ఏ విధంగా వ్యవహారంలో జగత్తులో ప్రవర్తిస్తారు? ఈ గుణాతీతునిగా ఎదగడానికి అవసరమైన సాధనలు ఏమిటి అంటే 21, 22 గుణాతీతుని యొక్క లక్షణాల స్వరూపం చెప్తారు. 23 నుండి 24 వాళ్ళ యొక్క ప్రవర్తన చెప్తారు. 25, 26 గుణాతీతుని యొక్క సాధనలు అవి పొందడానికి చెప్పి ఆఖరిలో పరమాత్మ కంక్లూడ్ చేస్తారు ఈ అధ్యాయం. కాబట్టి ఇక ఆఖరి ఘట్టంలోకి వచ్చేసాము. త్వరలో 2 క్లాసుల్లో పూర్తవుతుంది. కాబట్టి ఇది పదే మీరు మననం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంత ప్రాక్టికల్ అంటే ఇప్పుడు క్లాస్ నుంచి ఇలా వంటగదిలోకి వెళ్ళినట్టే ఈ అధ్యాయం మీకు ఉపయోగపడాలి, అలా ఉండాలి. ఇది గుణత్రయ విభాగ యోగం అంటే అద్భుతమైన అధ్యాయం. ఇది మనందరికీ కృష్ణ పరమాత్మ జగత్ కళ్యాణ్కి అందించినటువంటి ఆ జగద్గురు మరోసారి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.